అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రంగంలో ఉన్న అందరినీ కూడా అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అడుగువేయడం జరుగుతుంది. ఒక్కొక్క అభివృద్ధి సంక్షేమం తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వికలాంగులకు గతంలో బస్ సౌకర్యం పూర్తిగా లేదు. ఇప్పుడు మహిళలతో పాటు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వికలాంగులు కూడా బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేసుకోవాలి. జిల్లా తరఫున గౌరవ జాతీయ కలెక్టర్ గారిని అనేకమైన సమస్యలు అడిగారు. ఇప్పుడు మరి ముఖ్యంగా మేమందరం గ్రామీణ ప్రాంతం పోయినప్పుడు పరిశీలించే కార్యక్రమం జిల్లాలోకి సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఇస్తే కూడా 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. పక్ష పాఠశాల వాళ్ళు కూడా 10,000 ఇస్తున్నాం. అలాగనే చాలా గ్రామాల్లో జిల్లాలకు సైకిల్ బండి కావాలని చెప్పి చాలా సంవత్సరాలు అడిగారు. మన కలెక్టర్ గారు నేను స్పందించి అన్ని మండల ఎంపీలకు చెప్పి ఏ గ్రామంలో దేవుళ్ళు ఉంటారో నడవలేనటువంటి వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సైకిల్ ఇప్పించి వారికి అన్ని రకాలుగా ఆరోగ్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ప్రభుత్వం ఆదుకుంటున్నారు. ఇప్పుడు మరి ఉద్దేశం ఇంద్రధనస్సు మీరు వాహనం చూస్తుంటారు. ఇంద్రధనస్సు వాహనం వస్తే రంగు 7 రంగులు కనబడుతుంది, 7 రంగులు కనబడుతుంది. ఆ ఇంద్రధనస్సు పేరు ముఖ్యమంత్రి కాదు. ఇంద్రధనస్సు అంటే పసుపు, పచ్చ, తెలుపు అన్నీ ఉంటుంది. వాహనం వచ్చేసి తీసుకుంటే ఇంద్రధనస్సు ఆ విధంగా 7 రకాలైనటువంటి సబ్జెక్ట్ దీంట్లో పొందుపరిచారు. అన్ని రంగాల్లో కూడా కామన్ పీపుల్కి ఎటువంటి దీనికి తగ్గకుండా మీకందరూ కూడా అదేవిధంగా ప్రజలు రావాలని చెప్పి మీకు అందరూ అవకాశం ఇస్తున్నాయి. ఈరోజు మీకు ఈరోజు ఎమ్మెల్యే చెప్పినట్టుగా మీరు గతంలో చూసిన పింఛన్లు కావచ్చు, ఇప్పుడు పింఛన్లు కావచ్చు, ఎంత పెంచి మీకు అన్ని విధాలుగా మీరు ప్రభుత్వం సపోర్ట్ చూస్తున్నారు. ఈరోజు మీరు ఏ రంగంలో కూడా మీరు తగ్గరు అనే విధంగా మీరందరూ కూడా ప్రతి రంగంలో కూడా ముందుకు వస్తారు. ఇంతకుముందు నేను ఒక 4 years బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఉంటే మీకు అందరూ గుర్తుందా? మీకు అందరికీ ఈ సంవత్సరం కూడా మీరు ఒప్పుకుంటే ఈ సంవత్సరంలో కూడా మీ దగ్గర క్రికెట్ మ్యాచ్ పెట్టించి మీరందరూ కూడా అన్నింటిలో మేము కరెక్ట్ గా ఉంటాము, ఎవరికి మేము తక్కువ అనే విధంగా క్రికెట్ మ్యాచ్ లో అందరూ పార్టిసిపేట్ చేసి మేమందరూ రాష్ట్రం మొత్తం చేస్తాయి. ఈరోజు మీకు ప్రత్యేకమైన ఒక వసతులు కల్పించి మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకోవడంలో పెద్ద పాత్ర పోయిస్తున్నారు. అందులో ఇప్పుడు కలెక్టర్ గారు అయితే బ్రహ్మాండంగా మీకు ఏం కావాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆఫ్లైన్ లో 2 పూట్ల మేము ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి అవకాశం కలిగింది. చాలా నిజమైన అంటే ఈ కోరిక న్యాయమైన కోరిక. ఈ విషయాన్ని కూడా మన కలెక్టర్ గారి ద్వారా అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈఓ గారికి చైర్మన్ గారికి తెలియజేసి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయమైన కోరికను సబలీకరణ చేసేలాగా స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను రిక్వెస్ట్ చేయిస్తానని నేను తెలియజేస్తాను. అలాగే దివ్యాంగుల కోసం ఎంతో వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో ఎఫర్ట్స్ తీసుకుంటుంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అధికారులు కూడా మాకు ఎప్పటికప్పుడు
దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని రకాల తోడ్పాటు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దాంట్లో భాగంగానే మన ఇంద్రధనస్సు అంటే 7 ప్రాధాన్యతలు 7 కార్యక్రమాల కింద ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపం ఒక మంచి శుభసూచకంగా మనం ఈరోజు చూడాలి. మీ అందరూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి. దీంట్లో భాగంగానే మేము కూడా తిరుపతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సామాజిక భద్రత పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులు 6,000 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి వద్దనే అందిస్తుంది. ఇంకొంతమందికి సుమారుగా 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. కానీ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇంటికెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో స్కూల్ దగ్గరే, కాలేజీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గరే పెన్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ ఒకటి చేస్తున్నారు. ఎంతో మంది. అదేవిధంగా ప్రభుత్వం టిడ్కో కులాలు కానీ మున్సిపాలిటీలో ఎన్నో చోట్ల కడుతుంది. ప్రభుత్వ హౌసింగ్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులు కేటాయించడం అనేది చాలా మంచి పరిమాణం. మీ అందరికీ కూడా అది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది సపరేట్ కాలనీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దానికోసం కూడా ల్యాండ్ చూసి ఎంతమంది అయితే బెనిఫిషరీలు తిరుపతి పట్టణం, తిరుపతి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఒకే హౌసింగ్ కాలనీలో వాళ్ళకి ఏర్పాటు చేసి తదనంగా వాళ్ళకి సార్ ఓకే సదా సదా సార్ మన విభిన్న ప్రతిభావంతుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన వీళ్ళందరికీ మీరు గట్టిగా క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయాలి.